మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుచు ఆశీర్వాదము పొందుదురుగాక. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుడు ఈ యొక్క 7వ మాసంలో మనకు అనుగ్రహించిన మరి ఒక దినమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. కనికరము, వాత్సల్యత, ప్రేమపూర్ణుడైన దేవుడు మనకు చూపుతూ మన కుటుంబాలను, మనలను ఆయన తన వాగ్దానము ద్వారా దర్శించుచున్నందుకు దేవునికి స్తోత్రం. ఈ దినము ఆ ప్రభువు మనకు బయలుపరిచిన వాగ్దానము: దేవుడు నీకు క్షేమకరమైన ఉత్తరమిచ్చుచున్నాడు. ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దాన వాక్కును ఆదికాండము 41వ అధ్యాయము 16వ వచనములో యోసేపు గారు చెప్పిన మాట నేటి దినము నీకు వాగ్దానముగా ఇవ్వబడింది. దేవుడు ఏమి చేయగలడో దానిని యోసేపు చెప్పడం జరిగింది. ఆదికాండము 41వ అధ్యాయము 16వ వచనము. యోసేపు: అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరమిచ్చునని ఫరోతో చెప్పెను. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఫరో యోసేపుతో ఒక మాట అన్నాడు: నేను ఒక కల కన్నాను, దాని భావమును తెలపగలిగిన వారు నా దేశంలో ఎవరూ లేరు, కనుక నీవు ఆ కలను విన్న యెడల దాని భావమును తెలుపగలవని నిన్ను గూర్చి నేను విన్నాను అని ఫరో యోసేపుతో చెప్పడం జరుగుతుంది. యోసేపు ఎవరు అన్నది మనకు బాగా తెలుసు. ఎందుకంటే యోసేపు చెరపట్టబడిన వారిలో ఒకరు. అయితే అలా చెరపట్టబడిన వారిలో ఒకరైన యోసేపు రాజసంరక్షక సేనాధిపతికి దాసుడై ఉండిన హెబ్రీ పడుచువాడుగా కనపడతాడు. అయితే ఆ యోసేపుకు దేవుడిచ్చిన వరం ఏంటంటే కలల భావమును చెప్పేటటువంటి వరము. దేవుని ఆత్మ నింపుదల కలిగినటువంటి వ్యక్తిగా మనం ఫరోను చూస్తాం. ఇదే ఆదికాండము 41వ అధ్యాయంలో 38వ వచనములో ఫరో ఇచ్చినటువంటి సాక్ష్యము. ఫరో ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని ఒక గొప్ప సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచెను గనుక నీ వలె వివేక జ్ఞానములు గల వారెవరునూ లేరంటాడు. దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుదాం. అయితే దేవుడు ఇంత గొప్పగా ఫరో దగ్గర యోసేపును వాడుకుంటున్నప్పుడు యోసేపు ఎంతగా తగ్గించుకున్నాడంటే, అయ్యా నువ్వు కలలకు భావము చెప్పగలవని నేను పిలుచుకున్నాను అంటాడు. అయితే అక్కడ యోసేపు తగ్గింపు చూడండి. అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చును అంటాడు. ఈరోజు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నీకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చును. ఎందుకంటే ఫరో ప్రార్థనాపరుడు, ఫరో ప్రభు యొక్క ఆత్మను కలిగిన వాడు, ఫరో ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి యోసేపును కనుగొన్నాడు. కనుక ఫరో యోసేపు ప్రార్థనాపరుడని, యోసేపు దేవుని ఆత్మను కలిగిన వాడని, యోసేపు దేవుని ఆత్మ చేత నడిపించబడుచున్నవాడని గుర్తించి యోసేపుకి ఇచ్చిన ప్రాధాన్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లించాలి. దేవుడు ఎప్పుడూ తన ప్రజలకు క్షేమకరమైన సందేశాలే, క్షేమకరమైన సమాధానాలే ఆయన ఇస్తూ ఉంటాడు. ఈరోజు ఈ వాగ్దానము నీకు ఇవ్వడములో నీవు చేసే ప్రార్థనలకు దేవుడు నీకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చుచున్నాడు, నీకు క్షేమకరమైనటువంటి సమాధానం ఇస్తున్నాడు. దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించాలి. ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటంటే, దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 22వ వచనములో ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును. ఆయన మరుగు మాటలను
మర్మములను బయలుపరచును, అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను, వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది అంటాడు. మరుగు మాటలను మర్మములను బయలుపరిచే దేవుడు, వాగ్దానములను తెలియచేసే దేవుడు, వాగ్దానములను నెరవేర్చే దేవుడు గనక నీ జీవితంలో ఆ దేవాది దేవుడు నీ ప్రార్థనను బట్టి నీకు క్షేమకరమైన ఉత్తరము ఇచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. చాలామంది ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో వారు చెబుతుంటారు, పాస్టర్ గారు నేను ఫలాని విషయం కొరకు ప్రార్థిస్తున్నానండి, అది ఎందుకు నా జీవితంలో జరగడం లేదు, నా కొరకు మీరు ప్రార్థన చేయండి అన్నప్పుడు వారిని ఓదార్చడానికి మేము చెప్పే మాట ఏంటంటే, నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు, నీ ప్రార్థనకు ఆయన చెవిగి ఉన్నాడు కనుక నీవు సందేహించక ప్రార్థనలో విసుకక దాన్ని చేస్తూ ఉండు, ఒకరోజు గొప్ప ప్రతిఫలమును నీవు చూస్తావు అని నేను చెప్పడం జరుగుతోంది. దేవునికి స్తోత్రం. కనుక యోసేపును దేవుడు ఏ విధముగా వాడుకొని ఫరోకు క్షేమమును తన దేశ ప్రజలకు శ్రేయస్కరాన్ని ఇచ్చాడో ఆ విధముగా దేవుడు నీ జీవితంలో కూడా క్షేమకరమైన సమాధానమునిచ్చి క్షేమకరమైనటువంటి ఉత్తరమిచ్చి నీ ప్రార్థనలను ప్రోత్సహిస్తూ నిన్ను బలపరచునుగాక. దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుదాం. ఆ ప్రేమ కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు తన ప్రజలు ఇలాగుంటే ఆయన ఎంతో ఇష్టపడతాడు. ఎలాగుంటే ఇక్కడ యోసేపు చెప్పిన మాట, అది నా వలన కాదు. అవును, ఈరోజు ఈ వాగ్దానాన్ని మేము ముందుకు తీసుకొచ్చిన నేను కూడా ఏమీ చేయలేను, ఏమీ చేయడానికి నా వల్ల కాదు, దేవుడు నిర్ణయించినదే జరుగుతోంది. ఆదికాండం 41వ అధ్యాయము 32వ వచనములో ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది, ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును. దేవుడు ఒక కార్యమును జరిగించడానికి ఆయన సిద్ధపడి ఉంటే అది శీఘ్రముగా జరుగుతోంది. నీ జీవితములో దేవుడు నీకు ఏదైతే చేయబోతున్నాడో అది యేసు నామమున శీఘ్రముగా జరుగునుగాక. ఆమెన్, ఆమెన్. మరొకసారి వాగ్దానమును జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడు నీకు క్షేమకరమైన ఉత్తరమిచ్చునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. దయగల మా తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాయన. మరొక దినము మీరు మాకిచ్చి నాయన, ఈ దినము మాకిచ్చిన వాగ్దానమును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించడానికి మీరు చూపిన కృపకై స్తోత్రాలు. యోసేపు గారు ఎంత తగ్గించుకున్నారో అది నా వలన కాదు, దేవుడే క్షేమకరమైన ఉత్తరం ఫరోకి ఇస్తాడని మీరు యోసేపు ద్వారా మాట పలికించారు. అవును తండ్రి, వాగ్దానాన్ని మాత్రమే మీ బిడ్డలకు తెలియచేయగలను, కానీ వారి క్షేమ స్థితి సమాచారమును ఎరిగిన దేవుడు నీవే గనక నాయన, మీ వలన వారి జీవితంలో క్షేమము, మీరు తలపెట్టిన కార్యము శీఘ్రముగా జరుగునుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాను. మీ వందనాలు, స్తోత్రాలు. మహిమలిగిన మా తండ్రి, చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు నాయన, ఈ యొక్క ఇండియాను విడిచి ఇతర దేశాలలో నాయన ఉంటున్న మా ప్రియ బిడ్డలందరినీ కూడా ఇంతవరకు మీ మహాకృప కనికరము చేత కాపాడుతూ వారిని రక్షిస్తున్నందుకు స్తోత్రాలు. వారి జీవితాలలో జరగవలసిన ప్రతి సత్కార్యము యేసు నామమున జరుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. వారిని జ్ఞాపకం చేసుకుంటూ తల్లిదండ్రులు నాయన బిడ్డల కొరకు చేసే ప్రార్థనలకు, నా ప్రార్థనకు జవాబును దయచేయండి. అంతేకాకుండా నాయన, మరొకసారి ఈ మాసములో ఎంతమంది వివాహ దినములను జరిగించుకుంటూ ఉన్నారు, ఎంతమంది జన్మదినములను జరిగించుకుంటూ ఉన్నారు, వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. గర్భవతులుగా ఉన్న వారికి సుఖప్రసవమును అనుగ్రహించండి. అంతేకాకుండా నాయన, సంతానము లేని బిడ్డలలో ఎవరికైతే లోపముందో భార్యాభర్తలు వాటిని సరిచేసి సంతానాభివృద్ధి యేసునామమున వారికి కలుగునుగాక. మా క్షేమము కోరి మా కొరకు ప్రార్థించే ప్రతి బిడ్డను దీవించండి. వారికి సహాయము చేసి మహిమా ఘనత మీరే పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని సహాయము సదా నీకు తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్.